నోటికొచ్చినట్టు మానే అడుగుతావు. ఆ 50-50 కావాలంటే ముందు మనిద్దరము కలిసి వాడిని లేపేసిన తరువాత ఆ నింద ఆ జయరాణి మీద, వాడి మొగుడి మీద వెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఈ కుటుంబం నుంచి దూరంగా ఉండొచ్చు. రేపు పొద్దున ఏదైనా ఒక సమస్య వచ్చి వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగొచ్చి మా బావ చచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఆస్తిని కాజేయాలనే ఛాన్స్ కోసం చూస్తారు కదా. కరెక్ట్గా చెప్పావయ్యా. ఒకే దెబ్బకి 2 పిట్టలు. మా బావ జయరాం చావు, ఇంకో పక్క ఆ శేషరత్నంగాడి పతనం. ఏ సురేంద్ర, అయ్యా. తేడా రాదు కదా? రాదయ్యా. మొత్తం ఫినిష్ చేస్తావు కదా? చేసేస్తా అయ్యా. సరిగ్గా చేయలేదనుకో నేను నిన్ను ఫినిష్ చేసేస్తాను, చూసుకో. రేపు పొద్దున్న ఇరికించేసినా ఇరికించవచ్చు. నాకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టినా ఈ క్యాసెట్ అప్పుడు యూజ్ అవుతుంది కదా. వీళ్ళని నమ్మటానికి లేదు. సొంత భావనే చంపాలనుకున్న వాళ్ళు రేపు మనల్ని వదులుతారా ఏంటి? ఇది నా సేఫ్టీ కోసం ఉంచుకుంటాను. యాక్సిడెంట్ డేట్ దీని మీద రాస్తుందంటే ఖచ్చితంగా యాక్సిడెంట్కి సంబంధించి ఇందులో ఏదో ఉంటుంది. కానీ ఆయన వైఫ్ ఎక్కడికి వెళ్ళిపోయారు? తలుపులు కూడా వేయకుండా వెళ్ళిపోయారేంటి? ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారా? రవి సార్, నాకు ఒక ఆధారం దొరికింది. అందులో చూడండి, మావయ్యకి యాక్సిడెంట్ అయిన డేట్ రాసుంది. రవి సార్, నాకు ఒక ముఖ్యమైన ఆధారం దొరికింది. నాతో రా. రవి సార్! బంగారి, బంగారి లే, జాగ్రత్త, చూసి. అయ్యో, షిట్. సార్, రవి సార్, మీకేం కాలేదు కదా? లేదులే, నాకేం కాలేదు. రక్తం వస్తుంది. మను, చెప్పరా రవి. సరేరా, నేను వెంటనే స్పాట్కి వస్తున్నా. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. ఓకేరా. మీ నాన్న యాక్సిడెంట్ చేయలేదని చెప్పావు కదా, ఆయనే చేశాడని నిరూపించడానికి నాకు ఒక విట్నెస్ దొరికింది. కానీ గన్ ఫైరింగ్లో అతను చనిపోయాడు. మా నాన్న ఇది చేయలేదు అనడానికి నా దగ్గర ఒక ఎవిడెన్స్ దొరికింది. అది మీకే ఇచ్చాను. ఆ
ఆ క్యాసెట్ ఇప్పుడు పోయింది. నాకు దాని మీద అస్సలు నమ్మకం లేదు. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు పక్కన ఉన్న అతనే చెప్పాడు మీ నాన్నే యాక్సిడెంట్ చేయమని చెప్పారని. లేదు రవి సార్, ఆ యాక్సిడెంట్ చేసిన అతనే మా నాన్న దానికి కారణం కాదు అని చెప్పారు. అవునా? ఎక్కడున్నాడు అతను? ఆ, ఆ, నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆయన అక్కడ లేరు. మ్మ్. కానీ వాళ్ళ ఇంట్లో దానికి సంబంధించి ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ దొరికింది. అది నేను తెచ్చి మీ చేతిలో పెట్టానే, అది ఇప్పుడు ఎక్కడా? బాగా కథలు చెప్తున్నావు, కానీ అదంతా నమ్మటానికి నేను సిద్ధంగా లేను. నిజాన్నెవరూ ఎక్కువ రోజులు దాయడానికి కుదరదు రవి సార్. అది ఖచ్చితంగా ఒకరోజు బయటకొచ్చే తీరుతుంది. అందుకే నేను చెప్తున్నాను, నిజం బయటపడ్డ రోజు నువ్వు ఇంట్లో ఉండటానికి లేదు. ఏమండి, ఆ, రవి ఎక్కడా? ఆ, నాకు తెలీదే. పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదండి. ఆఫీస్కి వెళ్ళుంటాడు. ఆఫీస్కి పోలేదండి, నేను ఎంక్వైరీ చేశాను. ఇంకెక్కడికో వెళ్ళాడు. వాడు మీతో ఏమైనా చెప్పాడా? ఆ, ఏం చెప్పలేదే. ఫోన్ చేసినా ఎత్తడం లేదు. నాకు భయంగా లోపల దడగా ఉందండి. ఆ, హలో, ఎప్పుడు? ఏంటండి మీరనేది? అత్తయ్య, రవి, ఏమైంది అత్తయ్య? ఏంటంట? ఏం లేదు. ఆ? చెప్తాను. రవి, అయ్యో, ఏంటి? ఏమైంది? ఏంట్రా, ఎందుకు ఇలా వచ్చావు? అయ్యో, రవి, బంగారి, ఏమైంది? ఏమైందమ్మా? అలాంటిదేం లేదమ్మా. ఏమైంది? రే, ఏంట్రా ఇదంతా? ఎందుకు ఇలా దెబ్బలు తగిలి? చెప్పరా, ఏమైందిరా నీకు? బంగారి, ఎక్కడికి తీసుకెళ్ళబెండి? ఇది నీతో ఉంటే చాలు, నీకేదో ఒక సమస్య కదరా. మళ్ళీ ఇప్పుడు నేను ఏ సమస్యలు ఇరికించిందిరా నిన్ను? అమ్మా, అమ్మా, నాకేం కాలేదమ్మా, తను ఏమీ చేయలేదు. రవి, రా, లోపలికి వెళ్దాం. బంగారి, నువ్వు కూడా రా. రా, కూర్చో, కూర్చో, కూర్చో. ఏంటి రవి, ఎందుకిదంతా చేస్తున్నావు? నీకెందుకింత పని? అత్తయ్య, ఏమైంది? ఏం జరిగింది? ఎందుకిలా నా దగ్గర దాస్తో మాట్లాడుతున్నారు? ఏమున్నా మాకు కూడా చెప్పొచ్చు కదా.